హాయ్ మూవీ లవర్స్. హాయ్ బ్యూటీ ఆఫ్ ఉమెన్హుడ్. ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వారికి నమస్కారం. సో ఈరోజు చెప్పబోయే మూవీ వరల్డ్ మోస్ట్ హంటెడ్ జైల్ బన్సాల్ ఇసోలాసి. సో విశ్వంలోని అత్యంత భయంకరమైన జైలు బాంగ్సాల్ ఐసోలాసి. సో మీకు భయం వేస్తుందా? మీరు ఒక చోట గడపలని ఊహించగలరా? అక్కడ ఉన్న జైలు ప్రపంచంలో అత్యంత భయానకమైన జైల్లో ఒకటి. ఇది బాంగ్సాల్ ఐసోలాసి అనే ప్రదేశం. ఇది వేరే ప్రపంచం భయానక గాథలతో నిండి ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి వింత అనుభవాలు, రహస్య హత్యలను, ఆత్మల అరిచే గలాలను చూస్తున్నట్టు చెబుతాడు. ఈ జైలు ఎందుకు అంత భయంకరంగా ఉంది? ఇక్కడ ఏం జరిగింది? ఈరోజు మన బాంగ్సాల్ ఐలాస్ చరిత్ర. ఇక్కడ భూతాలు మరి ఇప్పటికీ ఎందుకు పర్యాటకులు ఈ దేశానికి వెళ్ళాలంటే భయపడతారో తెలుసుకుందాం. సో బాంగ్సాల్ ఐలాస్ 20వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించబడింది. ఇది మొదట్లో ఒక సాధారణ జైలుగా ఉపయోగించబడింది, కానీ కాలక్రమేణా ఇది అత్యంత క్రూరమైన ఖైదీలను శిక్షించడానికి ప్రత్యేక జైలుగా మారింది. ఇక్కడ ఖైదీలను ఉరితీయడం, గడపల మధ్య నరూపులకు అనుమానుషంగా శిక్షలు వేయడం జరుగుతుంది. ఈ జైలులో అనేక మంది ఖైదీలు దారుణమైన వేదనతో మరణించారు. వారు చనిపోయిన తర్వాత కూడా వారి ఆత్మలు ఈ గోడల్లో ఇరుక్కుపోయి ఉన్నాయి. సో ఈ స్థానికులు నమ్ముతారు. సో అర్ధరాత్రి సమయంలో గదుల మధ్య ఎవరైనా అరుస్తున్నట్టు వినిపిస్తుంది. కానీ చూస్తే అక్కడ ఎవరు ఉండరు. గోడల నుంచి రక్తం వచ్చినట్లు కొందరు చూస్తారు. జైలులో పాత గదుల్లో కొన్ని అనుమానక ఆకారాలు కనిపిస్తాయి. సో ఏసీ లేకుండా ఒక్కసారిగా చల్లని గాలులు వీస్తాయి. సో ఈ జైలు ఇప్పుడు పర్యాటక ప్రదేశంగా మారింది, కానీ ఇక్కడికి వెళ్ళే వరకు అప్రమత్తంగా ఉండాలి. సో ఈ సినిమాలో అదే విధంగా ఉంటుంది. సో ఈ సినిమా ఇండోనేషియా నేపథ్యంలో జరుగుతుంది, కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి. సో ఈ స్థితిలో మరి జైలు నుండి పారిపోతున్న ఒకరిని కలుస్తుంది. ఆమె వెనుకలు తిరిగినప్పుడు ఆమె ఒక దయ్యం బొమ్మను చూసింది. మరియు రత్నం చంపబడతాడు. మరి కొంతమంది మహిళలు ఒక మహిళా జైలు బస్సును మేము చూడగలుగుతున్నాము. మహిళా కారాగారం లోపల. ఆ తర్వాత బస్సు అక్కడికి చేరుకుంది. మరియు ఖైదీలందరూ ఒకరి తర్వాత ఒకరు కిందికి వస్తున్నారు. అంటే ఖైదీలందరూ కిందకు వస్తున్నారు. వారిలో కొందరు ఉన్నారు హత్య, మరికొన్ని దోపిడీ ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇక్కడ మేము మాదక ద్రవ్యాల సంబంధ నేరం కోసం చూస్తున్నాం. సో లేకుంటే అది వారితో సరికాదు. ఆ తర్వాత వారి సెల్స్లో పంపారు. మరి ఒకరిని కూడా ఒకరు అతని జైల్లో రండి, ఆమె అక్కడికి వెళ్తుందని ఉంటాయి. సో ఇలాంటి ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. ఇతర జైల్లో 4 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. మరియు ఇక్కడ వారికి కూడా ప్రయోజనం ఉంది. ఎందుకంటే ఎక్కువ ఇక్కడ మనుషులు ఉంటే ఏదో ఒక దానికోసం పోట్లాడుకుని ఉండేవాళ్ళం, లేదా వాళ్ళు ఇష్టానుసారం ఇక్కడ బతుకుతాం అని ఎక్కడ పడుకోవాలన్నది ఏ మూలన పడుకోవచ్చు. ఇక్కడ ఇద్దరే ఖాళీగా ఉన్నారు కాబట్టి వారి కోరిక ప్రకారం ఎవరు ఏమి చేయరు. సో ఆ ఖైదీలందరూ ఆమెను భయపడుతున్నారు. మాకు అర్థమైంది. అతని పేరు విని కూడా ఆమె అక్కడ బాస్ కావడానికి ప్రయత్నించింది. సో ఇలాంటి ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో తప్పకుండా చూడండి ఈ సినిమా. సో కొత్త వర్షం సబ్స్క్రైబ్ చేయండి.